రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఎడ్యుకేషన్ బిజినెస్ గా మార్చేస్తున్నాయి. వచ్చే అకాడమిక్ ఇయర్ మొదలు కాకముందే అప్పుడే అడ్మిషన్ల దందాకు తెరలేపేశాయి కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు. ఇంకా ఎస్ఎస్సీ రిజల్ట్స్ రాకముందే అడ్మిషన్ల పేరుతో వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థల దందాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యావేత్తలు. గ్రేటర్ సిటీ పరిధిలోని కార్పొరేట్ కాలేజీలు అడ్మిషన్ల కోసం సరికొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. గ్రామాల్లోని జెడ్పీ హైస్కూళ్లే లక్ష్యంగా పీఆర్ఓలను రంగంలోకి దింపుతున్నాయి. లోకల్లో కొందరు టీచర్లు పేరెంట్స్తో పరిచయాలు పెంచుకుని స్టూడెంట్స్ డేటా సేకరిస్తున్నాయి. సెల్ నెంబర్లు తీసుకుని ఆకర్షించే ప్రకటనలతో అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్ కావాలంటే ముందుగా రిజర్వేషన్ ఫీజు, టోకెన్ అమౌంట్, అడ్వాన్స్ ఫీజు అంటూ కొత్త పేర్లతో తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ముందుగానే కొంత పేమెంట్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నాయి. విద్యాశాఖ రూల్స్ ప్రకారం ఎగ్జామ్స్ పూర్తయి రిజల్ట్ రిలీజ్ చేశాక ప్రభుత్వం ఇచ్చే షెడ్యూల్ వరకు అడ్మిషన్లు చేపట్టకూడదు. కానీ చాలా కార్పొరేట్ స్కూల్స్ సర్కార్ రూల్స్ ను మాత్రం పట్టించుకోవటం లేదు. అధికారికంగా అడ్మిషన్ ఇవ్వకపోయినా ఇంటర్నల్ లిస్ట్ అంటూ పేర్లు నమోదు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. పిల్లల భవిష్యత్ కోసం పేరెంట్స్ సీట్ రిజర్వ్ చేసుకోకుంటే కష్టమవుతుందనే భయంతో అడ్వాన్స్ రూపంలో చెల్లింపులు చేస్తున్నారు. తీరా కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివేందుకు పిల్లలు ఇష్టపడకుంటే చెల్లించిన అడ్వాన్స్ అమౌంట్ తిరిగి తెచ్చుకోవడం సమస్య అవుతోంది. దీనిపై పేరెంట్స్ దగ్గర నుంచి విద్యాశాఖ అధికారులకు కంప్లైంట్స్ కూడా వెళ్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మరి అదేవిధంగా కార్పొరేటుతో పోటీ పడే పాఠశాలల పరిస్థితి ఈరోజు గమనిస్తున్నాం. మరి కార్పొరేటు పాఠశాలల అనుమతులు కానీ, కార్పొరేటు పాఠశాల యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలతో, ప్రభుత్వ అధికారులతో, ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కలిగి ఉండమనేది కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ రాకపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ప్రైవేట్ పాఠశాల, ప్రైవేట్ యాజమాన్యాలు వాని ఇష్టానుసారంగా ఫీజులు కలెక్ట్ చేసుకున్న, వాళ్ళ ఇష్టానుసారంగా విద్యార్థుల ఒక తరగతి ఒక పాఠశాల అనుమతి పొంది 4 పాఠశాలలకు నడుపుతున్నా చాలాసార్లు మనం గమనిస్తున్నాం. ఫీజు రెగ్యులేటరీ కమిటీ దాదాపు 25 సంవత్సరాలు వింటున్నాయి ఈ మాటలు. నీటి మీద రాతలు కానీ అనుకోవచ్చు. ఈ జీవోలు ఏ జీవో కూడా అమలైన దాఖలాలు లేవు. విద్యార్థుల తల్లిదండ్రులు కార్పొరేట్ విద్యా సంస్థల మాయలో పడొద్దంటున్నారు విద్యావేత్తలు. సర్కారీ బడులు, కాలేజీల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నా రకరకాల పబ్లిసిటీతో కార్పొరేట్ విద్యా సంస్థలు పేరెంట్స్ ను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయని చెప్తున్నారు ఉపాధ్యాయ సంఘాలు. ప్రభుత్వ నిబంధనలు పాటించని కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో 21 రకాల వస్తువులతో కిట్లను స్టూడెంట్స్కి ఇవ్వాలనే నిర్ణయం మంచి పరిణామమని చెప్తున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఇంటర్ బోర్డుకు సంబంధం లేకుండా అడ్మిషన్ల దందా చేస్తున్న కార్పొరేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యావేత్తలు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉపాధ్యాయులు ప్రధాన పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంత తేడా అనేటటువంటి పరిశీలించినట్లయితే ప్రైవేట్ పాఠశాలలకు విద్యా హక్కు చట్టం కానీ, జీవోఎంఎస్ నెంబర్ 1 కానీ అంత ఇంప్లిమెంటేషన్స్ జరుగుతలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాల గుర్తింపు దగ్గరే సమస్యాత్మకంగా ఇవాళ పక్కకి ఒక ప్రభుత్వ పాఠశాల ఉండగా మరో ప్రైవేట్ పాఠశాల రావడము, మరి ప్రైవేట్ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా మరి రికగ్నిషన్లు ఇవ్వడం అనేటటువంటి కొంత ప్రభుత్వ పాఠశాలలకు ఇబ్బంది కలిగేటటువంటి వాస్తవము. తప్పకుండా రాబోయే విద్యా సంవత్సరంలో మా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకోవడం లోపల సఫలీకృతమవుతారని, బడిబాట కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రైవేట్ పాఠశాలకు దీటుగా మరి ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. విద్యను వ్యాపారంగా మారుస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు అరికట్టాలంటే ఫీజుల నియంత్రణ చట్టం రావాలి అంటున్నారు పేరెంట్స్.